హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్నాక్ రెసిపీ తయారు చేసుకుందాము. పిల్లలకి పెట్టడానికైతే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందన్నమాట. సో బియ్యపిండితోటి తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఒక కప్పు వరకు బియ్యపిండిని తీసుకోవాలి. అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు మరియు కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత బియ్యపిండిని అందులో వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో పిండి అనేది ఉడకనవసరం లేదు, ఈ విధంగా కలిపితే సరిపోతుంది. దీనిలోనే రుచికి సరిపడినంత కారము మరియు ఒక స్పూన్ వరకు నువ్వులు, కొద్దిగా వాము వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసే విధంగా బాగా మెదుపుకుంటూ కలపాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి కలుపుకుంటూ చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సో అప్పాలలాగా చేసుకోవాలన్నమాట. మొత్తం పిండిని ఇదే విధంగా చేసేసుకోవాలి. సో కవర్ పైన గ్లాస్తో అయినా కూడా చేసేసుకోవచ్చు ఒకేసారి. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పిండి కాబట్టి నేను చేయితోటి చేశాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్కి తగినట్టుగా వీటిని అందులో వేసేసి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. లేదంటే పైన రెడ్గా అయిపోయి లోపల కాలకుండా మెత్తగా ఉండిపోతుంది అన్నమాట. అందుకోసమే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్కి తగినట్టుగానే వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకపోతాయి. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మన స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.